హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ వరల్డ్. బాగున్నారా? ఎట్లా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఇంకొక డిజైన్ చూద్దాము. ఇది కూడా కొత్తగానే ట్రై చేశాను. శారీ కలర్ కాంబినేషన్ బీడ్స్ తీసుకున్నాను, స్కై బ్లూ కలరు. ఏం లేదు, 4 వరుసల దారం తీసుకొని పళ్ళుకి ఒక్కొక్క బీడు కుచ్చుకుంటూ కిందికి నీడిల్ లాగాలి. దాని తర్వాత అట్లా 3 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ థర్డ్ బీడ్లో నుంచి నీడిల్ కిందికి లాగి ఒక టాజల్ తీసుకొని టాజల్స్ ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక బ్లూ బీడ్ తీసుకొని టాజిల్తో పాటే కట్టేసుకోవాలి, నాట్ వేసేసుకోవాలి. మళ్ళీ బీడ్ లోపల నుంచి కిందికి లాగాలి నీడిల్. తర్వాత ఒక స్కై బ్లూ బీడు, కిందికి మళ్ళీ ఇంకొకటి తీసుకొని బీడ్ లోపల నుంచి కిందికి లాగాలి. ఇప్పుడు ఫ్లవర్ షేప్ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను నేను. అవి ఒక 4 తీసుకోవాలి. 4 వరుసగా ఎక్కించేసుకొని ఫస్ట్ బీడ్ నుంచి కిందికి ఇట్లా లాగాలి. లాగితే మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది. అప్పుడు ఇంకో స్కై బ్లూ బీడ్ తీసుకొని దాంతోపాటు పళ్ళుకి నీడిల్ గుచ్చి కిందికి లాగాలి. మళ్ళీ బీడ్ లోపల నుంచి నీడిల్ లాగేసి ఒక 2 స్కై బ్లూ బీడ్స్, 1 స్కై బ్లూ ఫస్ట్, తర్వాత మళ్ళీ ఇంకొకటి. అంటే ఈ పక్క ఆ పక్క 3 బీడ్స్ అనమాట. టాజిల్కి 3 అటు ఇటు రావాలి, ఇట్లా ఈ ఫ్లవర్ షేప్ బీడ్స్కి అటు ఇటు 3 రావాలి. ఇప్పుడు మళ్ళీ టాజిల్, ఓకే, మళ్ళీ ఒక స్కై బ్లూ బీడ్, అంతే. ఇంకా అలాగే మొత్తం శారీ మొత్తం ఇలాగే కుట్టుకుంటూ రావాలి. సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్. అక్కడ నాటేసేసుకోవాలి. థ్రెడ్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకొక తీసుకొని థ్రెడ్ అక్కడ నాటేసేసుకోవడమే. సో ఫైనల్గా డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోతో మంచి ఒక డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నాకైతే నచ్చింది, చాలా చాలా బాగుంది డిజైను. సో బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.